నమస్తే నేను ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియోకి వచ్చేసరికైతే సిఎంఎఫ్ వాళ్ళది నథింగ్ ఫోన్ 2A ప్రో స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు ఆన్ స్క్రీన్ మీద స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకోవచ్చు. బేస్ వేరియంట్ అయితే 19,000 రూపీస్ ఉందన్నమాట. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే స్మార్ట్ ఫోన్ బాక్స్తో పాటు మీకు ఛార్జరు, టైప్-సి కేబుల్, ప్రొడక్షన్ కేసు, సిమ్ జెట్ అన్నీ కూడా ప్యాక్తో పాటు వస్తుందన్నమాట. మంచి కాన్ఫిగరేషన్తో పాటు కూడా ఉంది. కమింగ్ టు హైలైట్స్లో చూసుకుంటే మాత్రం ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే కెమెరా అండ్ టెలిఫోటో లెన్స్ అనుకోవచ్చు. కెమెరా కూడా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా వస్తుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 7300 Pro ప్రాసెసర్తో పాటు కూడా కొంచెం ఆప్టిమైజ్డ్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎసెన్షియల్ స్పేస్ బటన్ ఉంది, మనం రిమైండర్స్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. ఏదైనా టాస్క్ క్లిక్ చేసేసుకోవాలి, వాయిస్ నోట్స్ కానీ టెక్స్ట్ నోట్స్ పెట్టుకుంటే రేపటి కానీ ఎల్లుండి కానీ తర్వాత మిగతా రోజుల్లో కూడా మనకి ఆ గుర్తుకు చేస్తుంది అనమాట. సో సమ రిమైండర్ లాగానే కనిపించింది. అండ్ 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సూపర్ బై ఈజీగా ఫుల్ డే వచ్చేస్తుంది. అండ్ బేసిక్ యూజర్కి అయితే మనం నార్మల్గా వస్తుంది. బేసిక్గా నార్మల్ యూజర్కి అయితే ఇట్లా ఫుల్ డే వచ్చేస్తుంది. హెవీ యూజర్ అయితే ఇట్లా మధ్యాహ్నం కానీ సాయంత్రం లోపల అయిపోతుంది ఛార్జింగ్. మంచిగా ఉంది. వీళ్ళ UI OS కూడా బాగానే ఉంది బై. అండ్ నాకు ఇక్కడ మంచిగా నచ్చింది ఏంటంటే కెమెరా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు బై. సో ఆ కెమెరా పిక్చర్స్ క్వాలిటీ కానీ మిగతా అన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి. అండ్ ప్రాసెసర్ కార్డ్ చూసుకుంటే పోయి ప్రాసెసర్ మంచిగా ఉంది అండ్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. MediaTek Dimensity 7300 ఉంది, 7300 అల్ట్రా, 7300 Pro ఏదైతే ఉందో 7300ని కూడా బీట్ చేస్తుంది అన్నమాట. అంత చూసుకోవచ్చులా హైయెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు అన్నమాట. బ్యాటరీకి వచ్చేసి 5000 mAh బ్యాటరీ విత్ 33 watts ఛార్జరు, తొందరనే ఛార్జింగ్ కూడా అయిపోతుంది. అండ్ ఇక్కడ ఈ ఫోన్లో యూనిక్నెస్ ఏంటంటే పోయి ఇక్కడ ప్యానల్ బ్యాక్ కేస్ ఏదైతే ఉందో స్క్రూస్ వస్తాయి. ఆ స్క్రూ డ్రైవర్ కేసెస్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. మల్టిపుల్ కేసెస్ పెట్టుకోవచ్చు, ఆ ఆప్షన్ ఉంది. అండ్ డ్యూయల్ టోన్ బ్యాక్ ప్యానల్తో పాటు కూడా ఉంది. చాలా మంచిగా అనిపించింది. యాక్సెసరీస్ ఉన్నాయి, యాక్సెసరీస్ని బట్టి చూసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఈ క్లెయిమ్స్ ఏం చేస్తారు అంటే గేమింగ్ కార్డ్కి వచ్చేస్తారు BGMI 120 FPS అండ్ PUBG 90 FPS వస్తుందని అయితే అన్నారు. ఇక్కడ ఫేస్ అన్లాక్ ఉంది, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు వస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.3, Wi-Fi 6 అండ్ ఆల్సో అల్ట్రా వాల్యూమ్ బూస్ట్ అన్నమాట. 150% దాకా కూడా వాల్యూమ్ అనేది బూస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. బాగుంది, బిల్డ్ క్వాలిటీ అంతా కూడా బాగుంది. నాకైతే బాగానే అనిపించాను. కాబట్టి వెయిట్ చూసుకుంటే 185 grams వెయిట్ ఉంది, 7.8 థిక్నెస్ మంచిగా ఉంది. అండ్ రికార్డింగ్ కెమెరా అక్కడ రికార్డింగ్ వచ్చేసరికి 4K 30fps రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే మంచి డిస్ప్లేతో పాటు వస్తుంది. 6.7 inches AMOLED పాండా గ్లాస్ ప్రొడక్షన్తో పాటు మంచి డిస్ప్లే అయితే వస్తుంది అన్నమాట. ఫైనల్గా చూసుకుంటే తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. నా ఒపీనియన్లో కేస్ వేసుకోండి. సో ఈ స్మార్ట్ ఫోన్కి ఏంటంటే అది నార్మల్ కేస్ లేకుండా పట్టుకుంటే మాత్రమే ఆ స్క్రూస్ ఉంటాయి కదా కొంచెం మెటల్ కాబట్టి చేతికి ఇక్కడ ఫింగర్స్కి టచ్ చేసినప్పుడు రాసుకుపోయే అవకాశం ఉంది. సో పౌచ్ ఆబ్వియస్గా వేసుకోవాల్సిందే. మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందా, వేరే వాళ్ళకి చూడడానికి కూడా లుక్ వైజ్ బాగుంటుంది. సో ఓవరాల్గా ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం అయితే నాకైతే బాగా అనిపించింది. 20,000 లోపల వస్తుంది. ప్లస్ ఇక్కడ ఆఫర్స్ కూడా ఉన్నాయి, బ్యాంక్ ఆఫర్స్ ఏమో ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్ అయితే మీకు 1000 రూపీస్ డిస్కౌంట్ కూడా వస్తుంది. ఆఫర్స్ అప్లై చేసి తీసుకోమని అయితే అడ్వైజ్ అయితే చేస్తాను.